సర్వాధికారి మీకు స్తుతులు. మరి సర్వమును నీ నోటి మాటతో సృజించిన దేవా నీకు వందనాలేసయ్యా. మమ్మల్ని మాత్రం తండ్రి నీ స్వారూప్యంలో నీ స్వహస్తములతో చేసి నీ జీవాత్మను మాలో ఉంచిన దేవా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలేసయ్యా. తండ్రి అర్హత లేనప్పటికీ ఎన్నిక లేనప్పటికీ మమ్మల్ని తండ్రి మరి సజీవుల లెక్కలో ఉంచి నీ మందిర ఆవరణంలో తండ్రి ప్రభా నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇక్కడ కూడుకొని వచ్చిన విధానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. ప్రభా మా ఆరాధనను మొదలు పెట్టుకొని చుండగా మా హృదయాలను పరిశోధించండి తండ్రి, మా హృదయాలను సరిచేయండి తండ్రి, మా ఆత్మలను సరిచేయండి తండ్రి. నీతో కూడా తండ్రి ప్రభా హెల్ప్ us to be united with you Lord Father. ప్రభా ఏకాత్మతో అందరం కూడా కలిసి నేను ఆరాధించే కృపను మాకు దయచేయండి తండ్రి. మరి నీ వాక్యంతో తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. ఈ ఆరాధన కేవలం నీకు మహిమకరంగా జరిగించమని, మరి టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నట్లంటే వాటిని కొట్టివేయమని అడుగుతూ తండ్రి మరి ఎవరెవరైతే మాతో లైవ్లో వర్షిప్ చేస్తున్నారో వారిని బట్టి కూడా మీకు వందనాలు యేసయ్యా. తండ్రి నీ వాక్యము తండ్రి ప్రభా జీవము కలదు ప్రభా. నీవు మాట్లాడే దేవుడవి తండ్రి, నీవు సజీవుడమైన దేవుడవి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా మా పరిస్థితులు ఎరిగిన దేవుడవి తండ్రి. ప్రతి ఒక్కరితో సూటిగా సంభాషించమని, మాట్లాడమని, మా హృదయాలను సరిచేయమని, మా ఆలోచనలను స్థిరపరచమని అడుగుచు ఈ విన్నపాలను యేసయ్యా నీ నామంలో మేము అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడుకున్నాము.
we continue to meditate upon fruit of the Spirit, let's ask the Holy Spirit God to cultivate, to bring those fruit of the Spirit in us. మరి ఈ రోజు మనం ధ్యానించబోయే పేషెన్స్ అనే వర్డ్స్ గురించి. హోలీ స్పిరిట్ గాడ్, a lot of us are impatient, బట్ మన పూర్వీకులను చూస్తే మరి వారి విశ్వాసం ద్వారా, వారి ఓర్పు ద్వారా వారు ప్రామిసెస్ని క్లెయిమ్ చేసుకోగలిగినారు. మరి మన ఇంపేషెన్స్ ద్వారా ఆర్ వి ఫర్ఫెక్టింగ్ అవర్ ప్రామిసెస్? దిస్ ఈస్ అ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నీవు నేను మన హృదయ పరిస్థితిని పరీక్షించుకోవచ్చు. ఒకవేళ తండ్రి ప్రభా ఓర్పు, ఆ ప్రేమ లేనితనము, ఆ సంతోషం లేనితనము, ఆ సమాధానం లేనితనము, ఆ ఓర్పును మాలో కల్టివేట్ చేయమనుచు పరిశుద్ధాత్మ దేవయ్య ప్రతి ఒక్కరితో మాట్లాడండి దేవా. ప్రభా, లార్డ్ మాస్టర్ స్పీక్ టు us. అవును తండ్రి, విత్ దిస్ బిజినెస్ ఆఫ్ ద వరల్డ్ our heart is full of noises, O Lord Father. That's why we are not able to hear your shrill voice, తండ్రి. నీ మెల్లనైన స్వరాన్ని మేము ఎవరు కూడా వినలేకపోతున్నాం, వినలేని పరిస్థితిలో ఉన్నాం యేసయ్య. దయచేసి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి. ఈరోజు మేము ఏ సమాధానాల కొరకే ఎదురు చూస్తున్నాము తండ్రి. మరి ఎవరి హృదయంలో తండ్రి మరి ఏ ప్రశ్నలు ఉన్నాయో, మరి ఎవరు ఏ బ్రేక్ త్రూ కొరకే ఎదురు చూస్తున్నారు, ఎవరు తండ్రి ప్రభా ఆ కెరియర్ మరి పొజిషన్ కొరకే ఎదురు చూస్తున్నారు, మరి ఎవరైతే తండ్రి గర్భఫలం కొరకే ఎదురు చూస్తున్నారో తండ్రి, ఓపికతో ఓర్పుతో నీ సన్నిధిలో తండ్రి ప్రార్థనతో విశ్వాసంతో కనిపెట్టుకుని కృపను మాకందరికీ దయచేయండి తండ్రి. మరి ప్రభా నీ దాసుడు మాట్లాడుకోవచ్చుండగా తండ్రి, అవి నీ మాటలు తండ్రి. నీ మాటలు వినటానికి మా హృదయాలను సిద్ధపరచండి. వినిన మాటలను తండ్రి ప్రభా మేము విడిచిపెట్టక మా హృదయంలో నాటపడటానికి, ఫలించగలగటానికి సహాయం దయచేయమని అడుగుచు యేసయ్య విన్నపాలను నీ నామంలో మేమందరం కూడా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నవాత్మ ఫలము అనేటటువంటి సిరీస్ని గత కొద్ది వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక ఫలాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. బైబిల్స్ ఉన్న ప్రతి వారు కూడా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి పెట్టుకోవాల్సిందిగా మనవి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక యాన్యువల్ ఫంక్షన్, అంటే ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ అనేటటువంటి సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి యాన్యువల్ ఫంక్షన్లో ఫౌండర్ అయినటువంటి గ్యారీ హ్యాగన్ ఆయన ఒక స్టోరీ షేర్ చేసుకున్నారు. 13 సంవత్సరాల వయసున్నటువంటి ఒక యవన బిడ్డ, చిన్న బిడ్డ, ఏ విధంగా వారు ఫిలిప్పీన్స్ అనేటటువంటి దేశంలో మరి బ్రోతల్ హౌస్ నుంచి ఏ విధంగా సేవ్ చేశారో ఆ విషయాన్ని ఆయన పంచుకున్నటువంటి విధం అద్భుతం. ఒక యూనిక్ వేలో ప్రజెంట్ చేశారు ఆయన.
ఏంటంటే ఫస్ట్ ఏం చేశారంటే ఒక సాంగ్ ప్లే చేశారు. అది ద బుక్ ఆఫ్ లవ్ అనేటటువంటి సాంగ్ టైటిల్. అది పీటర్ గ్యాబ్రియల్ అనేటటువంటి ఆయన రచించినటువంటి పాట ద బుక్ ఆఫ్ లవ్, ప్రేమ కావ్యం అనేటటువంటి దానికి. దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ లైన్ ఏంటంటే ద బుక్ ఆఫ్ లవ్ ఈజ్ లాంగ్ అండ్ బోరింగ్. ద బుక్ ఆఫ్ లవ్ ఈజ్ లాంగ్ అండ్ బోరింగ్. అంటే ప్రేమ కావ్యం అనేటటువంటి ఎప్పుడు కూడా దీర్ఘకాలం ఉంటుంది, అలాగే విసుగు వస్తుంది, బోరింగ్ వస్తుంది. అది కొంచెం ఆయన స్టార్ట్ చేసినటువంటి విధానం కొంచెం నెగిటివిటీగా అనిపించినప్పటికీ అసలు యాక్చువల్గా ఆ సాంగ్ ఏం మాట్లాడుతుందంటే ఇట్స్ ఏ లాంగర్ లాస్టింగ్ కైండ్ ఆఫ్ లవ్. దాని గురించి ఆ పాట మాట్లాడుతుంది అనమాట. సో ఆ గ్యారీ అనేటటువంటి ఆ ఫౌండర్, IJM ఫౌండర్, మరి ఆయన చెప్పినటువంటి మాటల్లో ఏంటంటే ఆ చిన్న బిడ్డ 13 సంవత్సరాల బిడ్డను రెస్క్యూ చేయడానికి, బ్రోత్ హౌస్ నుంచి రెస్క్యూ చేయడానికి వారి ఆఫీస్ నుంచి కోర్టుకు వెళ్ళడానికి దాదాపు 12 గంటల దూరం అన్నమాట ఆఫీస్ నుంచి కోర్టుకి. అలాంటివి 50 మార్లు వాళ్ళు తిరగాల్సి వచ్చిందంట అది బిడ్డను రెస్క్యూ చేసే విషయంలో. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ మనం మ్యాథ్ వేసుకుంటే 600 hours దే స్పెండ్ టు రెస్క్యూ హర్. అంటే ఆల్మోస్ట్ ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్కి మరి 5 మార్లు అటు ఇటు తిరిగినట్లు అనమాట. అంతేకాకుండా దాదాపు 6100 గంటలు ఫైలింగ్కి కానీ తర్వాత రీఫైలింగ్కి కానీ వాళ్ళు వెచ్చించినటువంటి సమయం అది. అంటే ఇన్ని గంటలు, మరి ఎంత పేపర్ వర్క్, ఎంత ట్రావెల్, ఇదంతా ఒక అద్భుతాన్ని జరగడం కోసం వాళ్ళు చేసినటువంటి ఒక ప్రయత్నం అది. అయితే 13 సంవత్సరాల ఆ చిన్న బిడ్డను రెస్క్యూ చేయడానికి మరి ఇట్ మైట్ లుక్ ఎ లాంగ్ అండ్ బోరింగ్, బట్ దట్స్ వేర్ మిరకల్ హ్యాపెన్స్. ఆమేన్. మరి వాళ్ళు అద్భుతంగా ఆ బిడ్డను రెస్క్యూ చేసి రెస్క్యూ సెంటర్కి పంపించి మరి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆమె ప్రసాదించారు. ఒలింపిక్లో పార్టిసిపేట్ చేసే ఏ అథ్లెట్ మీరు అడిగినా దే విల్ టెల్ ఇట్స్ అ లాంగ్ అండ్ బోరింగ్ వర్కౌట్స్ ఫర్ దెమ్. PhD చేస్తున్నటువంటి ఏ స్టూడెంట్ మీరు అడిగినా దే విల్ టెల్ దట్ జర్నీ ఈజ్ అ లాంగ్ అండ్ బోరింగ్. మరి ఎవరినైనా అడిగిన ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మీరు అడిగినప్పటికీ ఏంటి మీ ఇందులో ఇంత సక్సెస్ కారణం ఏంటి అని చెప్తే వాళ్ళు కూడా చెప్తారు there are a lot of long and boring meetings that they have involved in. So anybody has done anything will tell you that there is a process, and often it is not long and exciting. It is always long and boring. ప్రియమిత్రులారా, అక్కడే దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. and we won't give up. లాంగ్ అని చెప్పి ఆలోచించకుండా దీర్ఘకాలము మనం ప్రయాసపడుతూ కష్టపడుతూ ఒక దానిపైన మన ఏకాగ్రతను ఉంచినట్లయితే దేవుడు అద్భుతంగా మరి కార్యాలు చేస్తాడనడం ఎటువంటి సందేహం. మరి ఈ వారం మనం మాట్లాడుకునేది అదే దీర్ఘశాంతం, పేషెన్స్. అండ్ అందులోనే శాంతం, అసలు మనకు శాంతమే లేదు, ఇంకా దీర్ఘశాంతం అంటున్నారు ఏంటి అన్నట్టుగా చూస్తున్నారు మీలో కొంతమంది. అసలు శాంతమే లేదు మనకి, మీరు దీర్ఘశాంతం గురించి మాట్లాడుతున్నారు. అవును, మరి మనం ఆల్రెడీ ప్రేమను గురించి, సంతోషం గురించి, సమాధానం గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం దీర్ఘశాంతం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే పేషెన్స్ అనేది ఇట్స్ లాంగ్ అండ్ బోరింగ్. చాలామందికి ఇష్టం ఉండదు, అంతసేపు వేచి ఉండడం అనేది ఇష్టం ఉండదు, ఇన్స్టెంట్గా అయిపోవాలి. ఐఎమ్ గోయింగ్ టు ట్రై టు ప్రీచ్ ద సెర్మన్ దట్ ఈస్ నాట్ లాంగ్ అండ్ బోరింగ్, హోప్ఫుల్లీ. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమయం కూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో
కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. చాలు మా మీకు కూడా ఓపిక నశించిపోతున్నట్టుంది, పరిగెడుతూ ఉన్నారు. ఇట్ ఈస్ సో ఈజీ ఫర్ అస్ టు ఫాల్ సమ్టైమ్స్. ఏంటంటే వెన్ అండ్ దెన్ అనే ట్రాప్ ఎప్పుడైనా విన్నారా? అంటే వెన్ ఐ గెట్ ఏ జాబ్, వెన్ ఐ గెట్ ఏ లైసెన్స్, లేకపోతే వెన్ ఐ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ కాలేజ్, వెన్ ఐ గెట్ ఏ ప్రమోషన్, లేకపోతే కొంతమంది స్పోర్ట్స్ స్టార్స్ ఏమంటారంటే వెన్ ఐ విన్ ఫ్రమ్ ద వింబుల్డన్ ఆర్ గ్రాండ్ స్లామ్, వెన్ ఐ విన్ దిస్ వండర్ఫుల్ మ్యాచ్ ఆర్ గేమ్. అంటే అప్పుడు ఏమవుతుందంటే దెన్ ద లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్ అని చాలామంది వెన్ ఐ గెట్ సంథింగ్ దెన్ ద లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్ అని అంటూ ఉంటారు. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ రైట్ హియర్ రైట్ నౌ, ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో కనుక నువ్వు సంతోషంగా లేకపోతే వెన్ అండ్ దెన్ ఒకవేళ నీవు సంతోషం కోసం నువ్వు బహామాస్ ట్రిప్ వేసినా నీకు అంత ఎక్సైట్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు నౌ హియర్ అండ్ నౌ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ లైఫ్, ఒకవేళ ఆ ట్రిప్ నీకు కొంచెం ఎక్సైటింగ్ పరిమిత కాలం ఉండవచ్చు, కానీ ఇట్స్ నాట్ ఏ మరి ఎక్సైటింగ్ ఫర్ ఎవర్ కదా. సో వీ ఆల్వేస్ థింక్ వెన్ అండ్ దెన్, అంటే అది ఉంటే బాగుంటుంది, అది ఉంటే నాకు ఇలా జరుగుతుంది, నాకు అది కనుక ఆ విషయంలో నేను అది పొందుకున్నట్లయితే అప్పుడు నాకు ఇది. సో ఇలాంటివి సహజంగా చాలామంది మనం ఆలోచన చేస్తూ ఉంటాం వెన్ అండ్ దెన్ అనేట్లా. సో నాకు ఒక చిన్న రెవల్యూషన్ ఏంటంటే పరిచయం ఆరంభించినప్పుడు మరి ఇట్ వాజ్ ఏ రెజ్లింగ్ విత్ డిస్కరేజ్మెంట్. స్టార్టింగ్లోనే అటువంటి డిస్కరేజ్మెంట్ వచ్చినప్పుడు డెవిల్ ఏమో పక్కన నవ్వుతున్నట్లుగా, అంటే హీఈస్ ఎంజాయింగ్ విత్ మై డిస్కరేజ్మెంట్. అండ్ దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను. తర్వాత వాడి నుంచి విడుదల పొందుకున్న తర్వాత ఆ తర్వాత వారము మరి ఒక ప్రీచింగ్ అయిపోయింది, సండే వర్షిప్ అయిపోయింది, ఆరాధన అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళా ఎంతో డిస్కరేజ్మెంట్. ఆ సమయంలో దేవుని సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు మరి ఎందుకంటే మీరు గమనించండి, డిస్కరేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఎస్పెషల్గా వెన్ యూ హ్యావ్ ఏ ఫైనాన్షియల్ స్ట్రగుల్, వెన్ యూ హ్యావ్ ఫైనాన్షియల్ హార్డ్షిప్స్, ఇట్స్ లైక్ పింఛనర్ కదా, అంత దారుణమైనటువంటి ఇదిగా అనిపిస్తుంటుంది. కానీ ఎప్పుడైతే అటువంటి సిచ్యువేషన్ నుంచి దేవుడు నన్ను నడిపించుకుంటూ వెళ్ళాడో మరి ఇందులో కొన్ని పాఠాలు నేను నేర్చుకోవడానికి దేవుడు అవకాశం కల్పించాడు. ఏంటంటే స్పెషల్గా మొదటిగా మనం ఏం చేయాలంటే అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయి అందులోనే ఆలోచన చేస్తూ ఉంటాం. బట్ వీ నీడ్ టు జూమ్ అవుట్ ఫ్రమ్ దాట్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్. ఎప్పుడైతే అటువంటి సిచ్యుయేషన్, ఎప్పుడైతే అటువంటి ఇబ్బందుల్లో బాధల్లో లేకపోతే నువ్వు విడుదల పొందలేనటువంటి సిచ్యుయేషన్గా నీకు అనిపిస్తుందో ఒక్కసారి వెనక్కి వచ్చి ఆలోచన చేసినట్లయితే యూ విల్ సీ ద బిగ్ పిక్చర్ బిహైండ్ దట్. కానీ అందులోనే ఉన్నట్లయితే యూ క్యాన్ సీ ఎనీథింగ్. అందుకే యూ హ్యావ్ టు జూమ్ అవుట్. సో ఇఫ్ యూ ఆర్ డిస్కరేజ్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్, it is probably because you are zooming in on a situation that is causing some negative emotions. సహజంగానే. సో గమనించినట్లయితే చాలా సందర్భాలు ఈవెన్ మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఈజీగా ఎమోషన్స్ ఫీల్ అవుతాం. డ్రైవ్ చేసినప్పుడు స్పెషల్గా ఎన్నో ఎమోషన్స్. ఎవరన్నా పొరపాటున మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, ఇమీడియట్గా కోపం వస్తుంది.
ఇక మన కుటుంబీకుల్ని, మన బిడ్డల్ని కానీ, భార్యని కానీ, లేకపోతే భార్య భర్తలు కానీ ఎవరైనా అన్నారు అనుకోండి, ఇట్స్ లైక్ ఇక ఏది పుండి మీద కాలం చల్లినట్టు అనమాట. ఇంకా అగ్నికి ఆజ్యం పోసినంత కోపం అక్కడ రగిలిపోతుంది. ఇమీడియట్గా ఆ టైంలో ఏమనిపిస్తుందంటే మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చేస్తుంది, ఆల్టర్కేషన్ అనమాట. ఓకే, ఈ సమయంలో వాడిని కొట్టేసినట్టు ఏంటి అంటే అట్లా ఎవరైతే నిన్ను ఇబ్బందికరమైన మాటలతో అన్నారో వారిని కొట్టినట్లు ఇటువంటి ఆలోచన ఇమీడియట్గా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు దాని పర్యవసానం కూడా ఆలోచన చేస్తే దాని జోలికి మనం కదా. ఏంటి పర్యవసానం? ఎవరైనా కొట్టావు ఇక్కడ ఇమీడియట్గా కాప్స్ వస్తారు, ఇమీడియట్గా నువ్వు ఎక్కడ ఉంటావు? జైల్లో ఉంటావు. తర్వాత ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు ఆలోచన. ముందు కొట్టావు, ఆ సిచ్యువేషన్లో ఉన్నావు, ఇవన్నీ ఆలోచన చేస్తే బిగ్ పిక్చర్ని చూడలేవు. కానీ ఒకసారి ఆగి వెనక్కి వచ్చి ఆలోచన చేసినట్లయితే యూ కెన్ సీ ద బిగ్ పిక్చర్. సో వాట్ ఐ హావ్ లెర్న్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు జూమ్ బ్యాక్ అవుట్ అండ్ సీ ద బిగ్ పిక్చర్. సో దట్స్ వాట్ పేషెన్స్ ఈజ్. దీర్ఘశాంతం అంటే అది. పేషెన్స్ ఈజ్ జూమింగ్ అవుట్. ఎవరైనా రాసుకోవాలనుకుంటే అంటే అలా చూస్తున్నారు, పాయింట్లు ఏంటి రాకలేదు అని చెప్పి. పాయింట్లు ఏమి ఉండవు, నేను చెప్పాను కదా. పేషెన్స్ అంటే జూమింగ్ అవుట్. సో ఇట్ ఈస్ జూమింగ్ అవుట్ అండ్ సీయింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ జూమింగ్ అవుట్ అండ్ నోయింగ్ దట్ యువర్ ఎటర్నల్ ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆమేన్. సో యూ హ్యావ్ టు జూమ్ అవుట్. మరి ఆ ఫస్ట్ ఇయర్ ఆ మూమెంట్ నేను స్టోరీ చెప్తాను కదా, ఆ డిస్కరేజ్మెంట్ సిచ్యువేషన్లో ఆ సండే నేను ప్రీచ్ చేసి వస్తున్నప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్, చాలా డిస్కరేజ్మెంట్. ఆ టైంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఒక మెల్లని స్వరం విన్నా. అదేంటంటే ఎంజాయ్ ద జర్నీ, ఎంజాయ్ ద జర్నీ. డెఫినెట్గా ఆ స్వరము పరిశుద్ధాత్ముడు మరి ప్రభు వారిని వినిపిస్తున్నటువంటి స్వరంగా నాకు తెలుసు. అది ఎంజాయ్ ద జర్నీ అంటే ఇంత డిస్కరేజ్మెంట్లో ఇంత అంటే మీరు గమనించండి, వెన్ యూ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ పర్టిక్యులర్ థింగ్ అండ్ వెన్ యూ డోంట్ సీ ఎనీథింగ్, హౌ యూ ఫీల్? ఇట్స్ కైండ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. And if you surrounded with some discouraged people around you, it's like even more worst. So even one single person, if you have hang out with it, who is having a discouraged spirit, that's it. So అటువంటి సిచ్యుయేషన్లో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే ఎంజాయ్ ద జర్నీ. సో I felt like what the Lord was saying to me was to enjoy pastoring no matter how many people show up, no matter whatever they do. So I started enjoying every bit of my journey from that point onwards. No matter whoever shows up or not, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా, మరి దేవుని సన్నిధిలో ఆరాధన చేయటం, దేవుని సన్నిధిలో ఒక్కరు వచ్చినా సరే 100 మంది వచ్చితే ఏ విధంగా ఎఫర్ట్ పెడతామో, ఒకరున్నా ఇద్దరున్నా మా ఫ్యామిలీ మెంబర్సే ఉన్న అదే ఎఫర్ట్తో ముందుకు కొనసాగుతూ ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ వచ్చాను. ప్రియమైన బిడ్డలారా, అది హర్ట్గా ఉండదా అంటే డెఫినెట్గా హర్ట్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్లీ ఇట్ హర్ట్స్. ఎందుకంటే వెన్ పీపుల్ ఆర్ సపోజ్ టు డూ వాట్ దే సపోజ్ టు డూ, ఇట్ రియల్లీ హర్ట్స్. అంటే మనకున్నటువంటి బాధ్యతను మనం నిర్వర్తించుకుంటూ ఉన్నప్పుడు ఇట్ రియల్లీ హర్ట్స్ కదా. సో వీ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎవ్రీవన్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. నో నీడ్ టు గివ్ ఎనీబడి. అంటే ఎవరో ఇస్తారు ఏదో ఇస్తారని చెప్పి ఎదురు చూడాల్సిన పని లేదు. మనకున్న రెస్పాన్సిబిలిటీస్ మనకున్నాయి. వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ దోస్ రెస్పాన్సిబిలిటీస్. అలా లేనప్పుడు, అలా తీసుకున్నప్పుడు కొంచెం హర్ట్ఫుల్గా ఉంటుంది. But it doesn't remove the joy in this journey. So Priya Millara, don't fall into when then trap. You got to enjoy the journey of your life, and that's where patience comes into play.
సో ఒక విషయం నేను క్లియర్గా చెప్పగలిగేది ఏంటంటే, ఇఫ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఏ డ్రీమ్, మీకు కనుక ఒక విజన్ కానీ ఒక డ్రీమ్ కానీ దేవుడు ఏదైనా ఇచ్చినట్లయితే, ఇట్ ఈస్ ప్రాబ్లీ గోయింగ్ టు టేక్ లాంగర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ హార్డర్ దెన్ వాట్ యూ హ్యావ్ ఇమాజిన్. ఒక డ్రీమ్ వచ్చిందంటే, ఒక కలగా అన్నాము అంటే, లేకపోతే ఒక విజన్ ఉందంటే, ఇట్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్ అండ్ ఇమ్మీడియట్గా అది జరిగిపోదు. దాని వెనక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. సో యూ హ్యావ్ ఎ చాయిస్ టు మేక్. యూ కెన్ సఫర్ త్రూ ఇట్ ఆర్ యూ కెన్ లర్న్ టు ఎంజాయ్ ద జర్నీ. సో ఆ చాయిస్ ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో, నా చేతిలో, మన చేతిలో ఉంది. సో దిస్ వన్ థింగ్ యూ లర్న్ ఈవెన్ యాజ్ ఎ పేరెంట్ కదా. బిడ్డల్ని పుట్టినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. చిన్న బిడ్డలప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మరి డైపర్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఇట్స్ వర్త్ ఎంజాయింగ్ దట్ మూమెంట్ కదా. నువ్వు డైపర్ని తిరగేసి చూస్తే ఏంటో తెలుసా? డైపర్ని తిరగేసి చూస్తే రీపెయిడ్, డైపర్ని తిరగేస్తే రీపెయిడ్ అనమాట. సో వాట్ ఎవర్ యూ పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్, ఇట్స్ రీపెయిడ్ లేటర్ ఆన్. ఓకే, సో వీ నీడ్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. అంటే ఎప్పుడు పెద్దోళ్ళు అవుతారా, ఎప్పుడు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారా అని చూడాల్సిన పని లేదు. వీ నీడ్ టు ఎంజాయ్ from the baby to toddler to elementary years, and then puberty, and then teenage years. We need to enjoy every bit of their lives. So we need to learn to enjoy every age and every stage. Just enjoy the journey. When God gives us a dream, He is less concerned about ఎంత అకాంప్లిష్ చేశాము అనేది ఆయన చాలా లెస్ కన్సర్న్ అన్నమాట. కానీ ఆయన ఎక్కువగా ఏ విషయంలో కన్సర్న్ అంటే, హూ వీ బికమ్ ఇన్ ద ప్రాసెస్. మరొకసారి చెప్తున్నాను, when God gives us a dream, He is less concerned about us accomplishing the dream and more concerned about who we become in the process. సో ఈ ప్రాసెస్లో మనం ఏ విధంగా తయారవుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది దేవుని దృష్టిలో. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వెన్ అండ్ వేర్, ఇట్ ఈస్ అబౌట్ లర్నింగ్ ఎ లెసన్, కల్టివేటింగ్ ద క్యారెక్టర్. మన క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవడం, తర్వాత మన క్యారెక్టర్ని నిలబెట్టుకోవడం. బికాస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ, గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ టు ప్రిపేర్ యూ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. సో ఈ ప్రాసెస్ ఉంది చూసారా, ఈ ప్రాసెస్లో ఎదురవుతున్నటువంటి కొన్ని విషయాలు నీ క్యారెక్టర్ని బిల్డప్ చేస్తూ ఉంటాయి. సో యూ నీడ్ టు స్టే ఆన్ ద కోర్స్. ఏంటి ఇలా ఉందని చెప్పి సైడ్ ట్రాక్లోకి వెళ్ళావు అనుకో, దేవుడు నిర్ణయించినటువంటి ఆ ప్లాన్ చూసావా, ఆ ప్లాన్ నుంచి నువ్వు పక్కకు జరిగినట్టు అన్నమాట. సో యూ నీడ్ టు స్టే స్ట్రాంగ్ అండ్ యూ నీడ్ టు స్టే ఆన్ ద కోర్స్ సో దట్ యూ విల్ లర్న్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టీచ్ యూ. అది ఇమ్మీడియట్గా తెలియకపోవచ్చు. ఒక్కొక్కసారి ఈ ప్రిపరేషన్లో 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు 40 సంవత్సరాలకి ఏదో నీ జీవితంలో ఒకటి బయటకు తీసుకురావాలని అనుకుంటాడు దేవుడు. బట్ ఇఫ్ యూ డోంట్ స్టే ఆన్ ద ట్రాక్, యూ విల్ లూజ్ దట్ బ్లెస్సింగ్. దానికి ఏం కావాలంటే పేషెన్స్, దీర్ఘ శాంతం అనేది కావాలి. సో దిస్ ఇస్ ద వే గాడ్ వర్క్స్. మనం అనుకున్నట్లుగా దేవుడి పని ఆపరేషన్స్ ఉండవు. మనం అనుకున్న రీతిలో దేవుడు ఆపరేట్ చేస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో దేవుని ఆపరేషన్స్ ఎప్పుడు కూడా ఆయన సమయంలో, ఆయన రీతిలో, ఆయన చేయాలనుకున్న విధంగా దేవుడు
చేస్తాడు ఆయన నియామక కాలంలో. సో బీ పేషెంట్, బీ పేషెంట్, బీ పేషెంట్. లెట్స్ మూవ్ ఆన్. చూడుడి, వ్యవసాయకులు తొలకరి వర్షమును కలవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా అంటాడు. చూడండి, ఈ మాటలు రాస్తుంది ఎవరో తెలుసా? యాకోబు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హాఫ్ బ్రదర్ అన్నమాట ఈయన. అంటే యేసుక్రీస్తు అంటే తర్వాత ఆ టైంలో తనకు తెలియకపోయినా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి పూర్తిగా ఎరిగి ఉన్నటువంటి వాడు. అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఆయన స్థితి ఏంటి, మా కుటుంబంలో పెరగటం ఏంటి, ఇవన్నీ ఎరిగి ఉన్నటువంటి వాడు. అటువంటి సాక్షాత్తు దేవాది దేవుడు అంత సహనముతో ఓర్పుతో మా కుటుంబంలో ఉండి ఎంత మరి అద్భుతమైనటువంటి తగ్గింపు స్వభావం కలిగి అంతగా జీవించిన సంగతి, ఇవన్నీ కూడా ఆయన మెమరైజ్ చేసుకుంటాడా, నెమరు వేసుకుంటాడా? డెఫినెట్గా ఈ మాటలు రాస్తున్నప్పుడు డెఫినెట్గా నెమరు వేసుకుంటాడు. అంతేకాకుండా ఇది ప్రజెంట్ చేస్తున్నటువంటి వారికి తెలిసినటువంటి లాంగ్వేజ్లో తెలియజేస్తున్నాడు. అప్పుడు ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏంటంటే వ్యవసాయం. సో వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే తొలకరి వర్షము కడవరి వర్షము సమకుడి వరకు విలువైన భూఫలము నిమిత్తము ఏం చేస్తాడంటే ఓపికతో కాచుకుంటాడంట, దాని కొరకు కనిపెట్టుకుంటూ ఉంటాడు. అంతేగాని విత్తనం వేయగానే ఇమ్మీడియట్గా క్రాప్ కొరకు ఎదురు చూడండి ఏ వ్యవసాయదారుడు కూడా. సో మరి ఎందుకు మనము స్పెషల్గా ఈ మధ్య ఒకటి చదివాను, ఒక స్టడీ అనమాట. అదేంటంటే పల్లెల్లో నివసించే వారికి పట్టణాల్లో నివసించే వారికి వ్యత్యాసం. స్పెషల్గా 1 మిలియన్ కంటే ఎక్కువ ఉన్నటువంటి పట్టణాలు, మన డాలస్ ఏరియా అనుకోండి 7.5 మిలియన్, ఓవర్ 7.5 మిలియన్ ఉన్నారు. అంటే ఈ పట్టణానికి మరి పట్టణం వెలుపల కొన్ని కంట్రీ సైడ్లో ఉండేటటువంటి వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే వారికి ఉండే ఓర్పు ఈ పట్టణాల్లో ఉండే వారికి ఉండదట. స్టడీలో తేల్చింది. అంటే పాజ్ అనేటువంటి ఇందాక సిస్టర్ మెన్షన్ చేశారు, ఇంటర్నెట్ రాకపోతే అది బఫర్ అవుతూ ఉందంట. బఫర్ అయితే మనకి ఆ ఓర్పు అనేది ఉండదు, మనమే క్లిక్ చేస్తాం. అది మనం చూడాలని క్లిక్ చేసింది మళ్ళీ బఫర్ అవుతుంటే ఏం చేస్తాం, అదే అవట్లేదని ఇంకో దానికి వెళ్ళిపోవడం, అవునా? కానీ అదే వేరే చోట విలేజెస్లో ఉండే వాళ్ళకి అది అలవాటు, ఇది అంతే మాకు తెలుసు అని చెప్పి వేచి ఉంటారు వాళ్ళు కదా. అంటే గమనించండి, ఎందుకు చెప్తున్నానంటే ఆ పాజ్ అనేటటువంటిది ఉంది చూసారా, వాళ్ళకంటే ఇక్కడ వాళ్ళకి డబుల్ అంటే టెన్షన్ తీసుకొస్తా అంటే ఇక్కడ. సో అందుకే there is a level of truth to that, if you understand. Sometimes how, when, where we live in this first world deal, everything happens at the speed of light. అంత ఎలా అంటే అంత జరిగిపోవాలి అన్నట్లుగా ఎదురు చూస్తాం. ఎవ్రీథింగ్ అంతా అవైలబుల్గా ఉన్నాయి. ఫుడ్ కావాలంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఇమ్మీడియట్గా ఫాస్ట్ లేన్స్, కొన్ని ఫాస్ట్ లేన్స్ ఏంటి, నీకు అంత పేషెన్స్ లేకపోతే 2 నిమిషాల్లో ఇచ్చేటటువంటి ప్లేసులు ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో అందుకే ఏం చేస్తున్నారంటే ఇన్స్టెంట్గా అయిపోయేటట్లుగా. బట్ ఒక విషయం మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు కూడా అంతే ఫాస్ట్గా మనం అనుకున్నది చేయాలి అని కోరుకుంటాం. ఎందుకంటే ఈ సిస్టమ్కి అలవాటు పడిపోయినటువంటి వారు, అవునా? అంత ఫాస్ట్గా జరగాలి, ఇన్స్టెంట్గా అయిపోవాలి అనుకునేటటువంటి వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే ఆలోచనతో వస్తారు. అరే అక్కడ నాకు ఇన్స్టెంట్గా అన్నీ అయిపోతున్నాయి, దేవుడు ఎందుకు ఇన్స్టెంట్గా చేయట్లేదు? ఒక్క మాట చెప్పున సమస్తాన్ని అంతా చేసినటువంటి క్రియేట్ చేసినటువంటి దేవుడు ఒక్క మాటతో నాకు ఎందుకు నా కష్టాలని తీర్చేయట్లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో కూడా అదే రీతితో వస్తూ ఉంటాం. ప్రియమైన ఇన్ గాడ్స్ కింగ్డమ్ it is really more about the speed of a seed planted in the ground that takes some time to root and bear fruit.
దేవుని రాజ్యంలో ఎప్పుడు కూడా స్పీడ్ ఆఫ్ లైట్లో కాదు, నువ్వు ఆలోచన చేస్తావు. సీడ్ ఏ విధంగా నేలలో వేసి రైతు ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటాడో ఆ విధంగా ఓర్పుతో సహనముతో ఎదురు చూడాలి అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆ మధ్య ఒక స్టోరీ చదివా. రష్యన్ కమెడియన్ అమెరికాకు వచ్చాడంట. ఇమిగ్రేషన్ వచ్చాడు. ఆయన్ని ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ చేశాడు. వాట్ యూ లవ్ మోస్ట్ అబౌట్ అమెరికా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు కదా, ఐ లవ్ ద గ్రోసరీ స్టోర్స్. I will never forget walking into grocery store and walking down on one of the aisles and saw powdered milk. Just add the water and you will get milk. ఇంకొక aisleలోకి వెళ్ళి చూస్తే అక్కడ పౌడర్డ్ ఆరెంజ్ జ్యూస్, అంటే ఆరెంజ్ జ్యూస్ పౌడర్ దొరికిందంట. ఇంటికి వచ్చి జస్ట్ నీళ్ళలో కలుపుకుంటే చాలు నీకు ఆరెంజ్ జ్యూస్ వచ్చేస్తుంది. అండ్ ఐ సా బేబీ పౌడర్ అని చెప్పి ఇట్లా రకరకాల చెప్తూ హీ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. ఐ థాట్ టు మై సెల్ఫ్, ఓ వాట్ ఏ కంట్రీ. ఎందుకంటే ఇన్స్టెంట్గా ఏది కావాలంటే అది దొరికేస్తుంది. సో వీ లివ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కల్చర్. సో వీ వాంట్ ఇట్ టు హ్యాపన్ లైక్ ఎస్టర్డే. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ పుషింగ్ బ్యాక్ జస్ట్ లిటిల్ బిట్ బికాస్ యాకోబు గారు అదే చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఈజ్ పుషింగ్ బ్యాక్. యూ నీడ్ టు థింక్ లైక్ ఎ ఫార్మర్. వ్యవసాయదారుడి వల్ల నువ్వు ఆలోచించేయాలి అని చెప్పి చెప్తున్నాడు. వ్యవసాయదారునికి ఏముంటుంది? సహనం, దీర్ఘశాంతం. సో ఆ శాంతం కలిగి ఉండాలి మనందరం. అంటే మరో మాటలో చెప్పాలంటే మనందరం కూడా శాంతారావులాగా మనం ఉండాలన్నమాట. అంటే శాంతము కలిగినటువంటి వారు ఉండాలి. అది నా భావం. శాంతం మాత్రమే కాదు, దీర్ఘశాంతం కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. సో ఇక్కడ ఒక పదము, ఒక మాటని నేను హైలైట్ చేయాలనుకున్నాను. అదేంటంటే ఫలము అనేటటువంటి మాటను అక్కడ చూస్తాం. భూఫలం అంటే ఈల్డ్. ఇంగ్లీష్లో ఈల్డ్ అనే మాట ఉపయోగించబడింది. సో యాక్చువల్గా ఇది అగ్రికల్చర్ ఆరిజిన్ అయినప్పటికీ అది విభిన్నమైనటువంటి కోణాల్లో మనం చూడవచ్చు. లైక్ ఫైనాన్షియల్ యాంగిల్లో కూడా ఏం చేస్తూ ఉంటామంటే, ఇట్ మీన్స్ ఈల్డింగ్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ వరల్డ్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. నువ్వు ఏదైనా ఇన్వెస్ట్ చేసావంటే ఇమీడియట్గా నువ్వేం ఆశిస్తావు? దానికి తగినటువంటి ఫలాన్ని ఇమీడియట్గా నువ్వు ఆశిస్తావు. ఫలాన్ని ఆశించుకోకుండా ఎవరు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? హ్యాట్స్ ఆఫ్ టు యూ ఇఫ్ యు ఆర్. ఎవరు ఉండరు. కానీ ఫలాన్ని ఆశించే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఈల్డ్ టు మెచ్యూరిటీ, ఈల్డ్ టు కర్వ్స్ అంటే ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ టర్మ్స్ అన్నమాట. అటువంటి వాటిలో ఉన్నటువంటి వారికి ఇవి బాగా అర్థమవుతుంటాయి. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మ్యారేజ్లో కూడా మనం ఈ టర్మ్ని ఉపయోగించుకోవచ్చు. మ్యారేజ్లో అని ఎందుకంటానంటే, ఓకే ఫస్ట్ ఫైనాన్షియల్ దాంట్లో నుంచి తర్వాత వెళ్దాం. ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ టర్మ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు యూ వాంట్ హై రిటర్న్స్. హై రిటర్న్స్ లేనప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే దాన్ని తీసేసి ఎక్కడ హై రిటర్న్స్ వస్తుందో అందులో పెట్టడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తుంటారు. అవునా? నేను కూడా ఇక్కడ ఒక లిటిల్ కన్ఫెషన్ ఏంటంటే, నా 20sలో బాగా ఇన్స్టెంట్గా రిచ్ అయిపోవాలని చెప్పి కలలు కంటున్నటువంటి దినాలు అవి. ఎక్కడో కొంత సొమ్ము అప్పుగా తెచ్చుకొని మరి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఫైనాన్స్ బిజినెస్. అది వడ్డీ వ్యాపారం అంటారు మన తెలుగు భాషలో. వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాను. మరి చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. అయితే నా ఫ్రెండ్ ఒక అతను ఏం చేశాడంటే, క్యార్బీ అని ఒక ఇన్వెస్ట్మెంట్ కార్పొరేట్ ఆఫీస్ ఉంది, అందులో పనిచేసేవాడు. క్యార్బీ అందులో పనిచేస్తూ వాడు ఏదో ఒక ఆలోచన చెప్పాడు, ఏది షేర్స్ ఇలాంటి వాటికి వచ్చి. సరే, షేర్స్ అంటే ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా మీకు మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి సులభమైనటువంటి మార్గం అన్నమాట. సరే పెట్టాము.
పెట్టిన తర్వాత ఫస్ట్ మంత్లో నేను పెట్టిన దానికి 5 రెట్లు ఫలాన్ని నేను చూశాను. 1 మంత్, వితిన్ 1 మంత్. మరి అంటే ఆ నెక్స్ట్ మంత్లో నేను ఎంత పెట్టిన అంత మొత్తం కూడా పోయింది. అంటే 1 మంత్లో ఇమీడియట్గా 5 టైమ్స్ ఫ్రూట్, ఆ తర్వాత 0. ఆ తర్వాత అక్కడితో విడిచిపెట్టలే నేను. తర్వాత ఏం చేశాను, తర్వాత మళ్ళీ ఒక సలహా ఇచ్చాడు. ఒక కంపెనీ ఇంకో కంపెనీతో మధ్య పోతుంది, నువ్వు కనుక ఇందులో పెడితే డెఫినెట్గా బూమ్ అని చెప్పి అన్నాడు. సరే, అందులో షేర్లు కొన్న తర్వాత ఏమైందంటే మధ్యది మాట వాస్తవమే. ఆ తర్వాత అందుకున్న పికప్, ఎందుకంటే ఇనిషియల్గా ఏదైనా అట్లాంటి టైంలో పికప్ అవుతుంది. ఆ తర్వాత ఎవరైతే దాన్ని ఆ ట్రేడ్ నడిపిస్తున్నా అతన్ని అరెస్ట్ అయిపోయాడు. మొత్తం అయిపోయింది. పెట్టింది పెట్టుబడి కాదు కదా, ఏమి రాల చివరికి. సరే, ఇందులో ఒక వాల్యుబుల్ లెసన్ నేర్చుకున్నాను నేను. అదేంటంటే గ్రీడ్ ఈజ్ ఫైనాన్షియల్ ఇంపేషన్స్. Greed is financial impatience. Every once in a while, we probably need a little check in the system to make sure that it is not greed getting the best of us. That we want that yield without playing the farm. Immediately, instantly, మనకి కావాలని కోరుకున్నట్లయితే that's not good always. What does the farmer do? He plants, he waters, and it takes some time. You have to wait for the autumn rain and the spring rain, and then over the time you get something called compound interest. చక్రవడ్డీ అప్పుడు వస్తుంది, అవునా? అంతేగాని ఇమ్మీడియట్గా రావాలంటే రాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్, పేషెన్స్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇఫ్ యూ వాంట్ నోట్ ఇట్ డౌన్, పేషెన్స్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మళ్ళీ ఫైనాన్షియల్ టర్మ్స్లో చెప్పాలంటే ఇప్పుడు కాదు, ఈ టైంలో కాదు, మన ముత్తాతల టైంలో అనుకున్నాం. మన తాతల ముత్తాతల టైంలో వారు కనుక కోకోకోలా స్టాక్లో, ఇది 1900 ఎర్లీ 1900 టైంలో మాట నేను చెప్పేది. ఆ టైంలో కనుక మరి ఒక షేర్ని, కోకోకోలా షేర్ స్టాక్ని $40 పెట్టి ఇన్వెస్ట్ చేసినట్లయితే 2000 కల్లా ఆ షేరు 4608 షేర్స్ అయ్యి, మరి ఆ రీఇన్వెస్టింగ్, ఆ డివిడెండ్స్ని కనుక రీఇన్వెస్ట్ చేసినట్లయితే 2000 సంవత్సరం కల్లా అది $7 million అయ్యేదంట. అక్కడి నుంచి $40 నుంచి. అదే కనుక తర్వాత ఒరిజినల్ షేర్ కనుక కొన్నట్లయితే $100 ఆ టైంలో, అది 2000 సంవత్సరానికి $7.34 billion అయ్యేదంట. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడవుతుంది అది? ఇఫ్ యూ డోంట్ టచ్ దట్, యూ హ్యావ్ టు వెయిట్. ఎట్లా? పేషెన్స్తో వేచి ఉన్నప్పుడు అలాంటిది మనం చూడగలుగుతాం. ప్రియమైన పేషెన్స్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎనీవే యూ లుక్ ఎట్ ఇట్. సో వివాహం గురించి మాట్లాడుతున్నాను కదా. వివాహ వ్యవస్థలో మనం ఎంతో ఓర్పుతో కాపురం చేసుకుంటాం. కాపురం చేసుకోవాలి ఓర్పుతో, సహనంతో. అదే ఓర్పు సహనం లేకుండా, ఈ దీర్ఘశాంతం లేకుండా వివాహ వ్యవస్థలో కుటుంబాలు నిలబడాలి అంటే ఏముండాలి? పేషెన్స్ ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఒండులకి ఒకరికి కాదు సుమి, ఇద్దరికి కూడా పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఏం చేస్తుందంటే ఇట్స్ లైక్ ఇట్ బిల్డ్స్ ద ట్రస్ట్ అన్నమాట. ఒకరి పట్ల ఒకరికి ఆ నమ్మకాన్ని పెంపారు చేస్తుంది, అవునా? అదే సహనం లేకుండా 1-2 సంవత్సరాలు చూద్దామని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? పెళ్ళి అనేది జీవితకాలం ఉండేటటువంటి. చూద్దాం సంవత్సరం ఏమవుద్దు, ఎట్లా నడుస్తుందో అని ఎవరు అట్లా చేసుకో. బహుశా ఈ కల్చర్లో అని చేసుకుంటారని తెలియదు, కానీ ఈ కల్చర్లో చేసుకుంటారు కదా.
చూద్దాం ఎట్లా ఉంటుందో అని ఈ కల్చర్లో చేసుకుంటారంట. కానీ మన కల్చర్ లేదు, ఆ కల్చర్ తీసుకురాకండి ఇక్కడ. ఎనీవేస్, మ్యారేజ్ ఈజ్ ఫర్ లైఫ్ టైం. మనకున్నది ఒకే ఒక జీవితం, ఆ ఒకే ఒక జీవితం ఒకే ఒక్కరితో ముడిపడి ఉండాలి, అవునా? సో అదేం చేస్తుందంటే ఇట్స్ లైక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మ్యారేజ్. ఒకరి పట్ల ఒకరికి నమ్మకాన్ని పెంపారు చేస్తుంది, ఇంటిగ్రిటీ యథార్థతని పెంపారు చేస్తుంది, రిలేషన్షిప్ని బిల్డప్ చేస్తుంది, సో ప్రేమను అధికం చేస్తుంది. చెయ్యాలి. ఒకవేళ తగ్గిపోతుంది అనుకోండి, వీ నీడ్ టు చెక్ ఎక్కడ మిస్టేక్ ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇది వివాహ వ్యవస్థే కానివ్వండి, లేకపోతే ఇంకా ఏ విషయంలో మీరు పెట్టిన ఈ మాటని, జాబ్ విషయంలో అయినా సరే, ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఇట్ మైట్ నాట్ బీ యువర్ డ్రీమ్ జాబ్. ఒక్కొక్కసారి మనం కన్న కళలు, ఆ కళల కన్నా ఆ జాబ్ రాకపోవచ్చు. అయినప్పటికీ it might take a little bit of patience, and we don't have much of that most of the time. We want what our parents worked for 40 years, we want it in 2 years. కదా, చాలామంది అలాగే ఆలోచన చేస్తుంటారు. మన పితరులేమో 40-50 సంవత్సరాలు కష్టపడి పనిచేసినంత మనం 1-2 సంవత్సరాలు సంపాదించేయాలనుకోవడం ఏమంటుందని, దట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ greediness. So, but we need to understand biblical patience is compound interest, financially, relationally, spiritually. So, when I pray, 2 సంవత్సరాల క్రితం లేదా 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం నేను ప్రార్థించేది ఇప్పుడు ప్రార్థన చేయలేదు నేను. ఎందుకంటే అప్పట్లో బాగా ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో మోకాళ్ళ మీద అట్లా గడిపినటువంటి అనుభవాలు. ఇప్పుడు ఆ విధంగా ప్రార్థన చేయగలనా అంటే చేయలేను. అయితే దేర్ ఇస్ ఎ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్, ఇఫ్ యూ అండర్స్టాండ్. అంటే మనం చేసినటువంటి ప్రతి ఇన్వెస్ట్మెంట్ దేవుని సన్నిధిలో, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనే పదం వాడుతున్నా, ఫైనాన్షియల్ టర్మ్. దేవుని సన్నిధిలో నువ్వు ఇన్వెస్ట్ చేసేది ఏదైనా సరే, ఇట్స్ లైక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ when you wait patiently. So when I pick up the Bible, I can't read 10 సంవత్సరాల క్రితం నేను చదివినట్టు ఇప్పుడు నేను చదవలేను. చూపు మందగించింది, కలవడం లేదు కదా అనుకోవచ్చు మీరు. కానీ అందుకే నేను ఇది వాడుతూ ఉంటా, బైబిల్ వాడను. కారణం ఏంటంటే బైబిల్ అంటే మళ్ళీ ఎత్తుక్కోవాలి పదాలు, ఏంది ఇక్కడ ఏముందని. ఇదైతే నాకు ఎత్తుకోవాల్సిన పని లేదు, చక్కగా కనిపిస్తుంది. కొంతమంది పాస్టర్ గారు ఏంటి అసలు బైబిల్ పట్టుకోలేని అనుకుంటారు. కారణం ఇది, ఎందుకంటే ఆయన బ్లైండ్. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ బ్లైండే. నవ్వుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇంకా 40 రాకపోతే అక్కడికి వస్తారు మీరు ఒక రోజున. ఓకే, సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అప్పుడు చదివినట్టు 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం చదివినట్లు ఇప్పుడు చదవలేము. బట్ దెర్ ఇస్ ఎ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నేను అప్పుడు చదివినప్పుడు అదంతా ఏమవుతుందంటే, ఆ మాటలు అవన్నీ కూడా నా లోపల చొచ్చుకుపోయి అది వడ్డీని, చక్రవడ్డీని అధికంగా పెంచేసి, ఇప్పుడు ఆ విధంగా నేను చదవకపోయినా, నేను మామూలుగా చదివినా నాకు వర్కౌట్ అవుతుంది. కారణం ఏంటి? దట్స్ ద రీజన్ అన్నమాట. సో ఇంటెగ్రిటీ కాంపౌండ్స్ ఇంట్రెస్ట్. నౌ యూ కెన్ గో బ్యాంక్రప్ట్ with one bad decision and then it is tough to get back. జీవితమంతా సమకూర్చుకున్నటువంటి యథార్థత ఒక్క తప్పు నిర్ణయంతో మొత్తం కొలాప్స్ అయిపోవచ్చు. బట్ వీ నీడ్ టు బీ కేర్ఫుల్. ట్రస్ట్ కాంపౌండ్స్. అండ్ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇంకా మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ దోస్ థింగ్స్. అండ్ ద కీ టు ఆల్ ఆఫ్ దెమ్ ఈజ్ పేషెంట్, దీర్ఘశాంతం.
వీటన్నిటికీ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. కానీ వీటన్నిటినీ మనం పొందుకోవాలి అంటే కీ పదం ఏంటో తెలుసా? కీ ఏంటో తెలుసా? దీర్ఘశాంతం. ద బైబిల్ టాక్స్ ఎ లిటిల్ బిట్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీరు ఎప్పుడైనా కనుగొన్నారో లేదు? ఒకవేళ కనుక్కోకపోతే చూడండి మరొకసారి. మత్తయి సువార్త 13:4-8 ఆ చివరిలో మనం చూస్తాం. ప్రభు వారు చెప్తున్నారు ఒక పారబుల్. అక్కడ ఏముంటుందంటే, కొన్ని మంచినీళ్ళను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించిందంట. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రభు? దేర్ ఇస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట ఇక్కడ. సో డోంట్ యూ వాంట్ టు ఈల్ లైక్ దట్? అందరం కూడా ఆ విధంగా ఫలించాలని కోరుకోమా? అంటే కెన్ యూ ఇమాజిన్ 60-fold ఆఫ్ జాయ్, 30-fold ఆఫ్ లవ్, ఏంటి అంటే 100-fold ఆఫ్ పీస్. కెన్ యూ ఇమాజిన్ దట్? అంటే పీస్ 1% కాదంట, 60 30 లేకపోతే 100. ఇవన్నీ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్తో మనం ఫలించినట్లయితే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. సో ప్రియమైన బిడ్డలారా, ఐ క్యాన్ ప్రామిస్ యూ ఇట్ విల్ హ్యాపెన్ టుమారో or next week or next year. But one thing I can tell you, if you keep doing the right thing day in and day out, ప్రతిదినం మనం చేయాల్సినటువంటి పనులు దేవుని సన్నిధిలో మనం చేస్తున్నట్లయితే, that compound interest is going to take effect in your life. Amen? So we live in a culture that celebrates 15 minutes of fame. But in God's economy, it is about a lifetime of faithfulness. సంవత్సరం క్రితం ఇదే దినాల్లో, అంటే ఇంకా ఎగ్జాక్ట్గా సంవత్సరం లేదు, ఇంకొక 2-3 వారాల్లో సంవత్సరం అవుతుంది, మ్యాన్ ఆఫ్ గాడ్ని కలిసాను ఇక్కడ డాలస్లో. ఆయన క్రైస్ట్ ఫర్ నేషన్స్ అనేటటువంటి కాలేజీలో ఆయన డైరెక్టర్ అన్నమాట ఆయన. సో ర్యాండీ డెల్ ఆయన కలిసినప్పుడు, అంటే నేను పర్సనల్గా ఇంట్రెస్ట్తో కలిశాను ఆయన. ఎందుకంటే అంతకుముందు 1-2 సార్లు కలిశాను, కానీ వేరే పాస్టర్స్ని తీసుకెళ్ళి వాళ్ళని కల్పించడం కోసం కలిశాను. కానీ ఇప్పుడు నేను వ్యక్తిగతంగా పర్సనల్గా ఆయనతో కనెక్ట్ అవ్వడం కోసం కలిశాను. ఎందుకంటే 2-3 సార్లు కలిసినప్పుడు నాకు ఎంత మంచిగా అనిపించిందంటే, అంటే ఆయన బంచ్ ఆఫ్ విజ్డమ్ అన్నమాట. 50 years of experience in the ministry. సో ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో అనుభవంతో కూడినటువంటి మాటలు. అలాంటి మాటలు ముత్యాలలాగా ఉంటాయి. అంటే రాత్రి కలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది అన్నమాట. అందుకే ఆయన దగ్గర కాసేపు కూర్చుందని వెళ్ళాను. సో ఆయన ఆ సంవత్సరం మరి 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. అలాగే 50th యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు. అంటే గమనించండి, 50th వెడ్డింగ్ యానివర్సరీ, దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్చువల్లీ. అదేంటంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాంగ్ ఒబీడియన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. లాంగ్ ఒబీడియన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటే విసుగు విరామం లేకుండా, ఓర్పుతో, సహనంతో, దీర్ఘశాంతంతో జీవితాన్ని కట్టుకున్నట్లయితే 50 వసంతాలు కాదు, నిండు 100 అంటారు చూసారా, 100 వసంతాలు మన జీవితంలో, కుటుంబంలో నింపబడుతుంటే దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సో ఇట్ మైట్ బి లాంగ్ అండ్ బోరింగ్, కానీ దేర్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్. ఏమైనా సో అటువంటి ఒబీడియన్స్ మనం కలిగి ఉండి, సో ఐ నో ద పేషెన్స్ ఈజ్ లాంగ్ అండ్ బోరింగ్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ we need to celebrate, and the net effect is growing effect, cumulative effect. So ప్రియమైన బిడ్డలారా, వ్యవసాయదారుడు ఏ విధంగా చేస్తున్నాడో, కెన్ we do that in every aspect of our life? Instead of అంటే దేవుని సన్నిధికి వచ్చి ఇన్స్టెంట్గా అయిపోవాలి అని అనుకోవటం కాదు, ఓర్పుతో వేచి ఉందాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఇవ్వాలనే కోరుకుంటాడు, కానీ రిసీవ్ చేసుకోవడానికి మనకు ఆ క్యాపబిలిటీ లేదే. ఆ క్యాపబిలిటీ లేనప్పుడు ఇవ్వడు దేవుడు. పిల్లలకి ఏది పడితే ఇచ్చేస్తాం మనం, అడుగుతారు, ఏది పడితే అది అడుగుతారు, ఇచ్చేస్తామా?
వాడికి ఆ క్యాపబిలిటీ ఉందా, మనం ఇచ్చేది హ్యాండిల్ చేయగలడా లేదా, జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలడా లేదా అని చూసుకున్నప్పుడే, మనం నమ్మకం వచ్చినప్పుడే మనం ఇస్తాం. దేవుడు కూడా అంతే. వీ నీడ్ టు బిల్డ్ దట్. దేవుడు ఇన్స్టెంట్గానే ఇవ్వాలని కోరుకుంటాడు, కానీ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు రిసీవ్ ఇన్స్టెంట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. వీ నీడ్ టు వెయిట్ పేషెంట్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రియమైన ఒక పాస్టర్, ప్రేయర్ పాస్టర్ అనమాట, ఆమె చెప్పినటువంటి ఒక మాట నాకు మంచిగా అనిపించింది. ఏంటంటే దేవుడు మాట్లాడినటువంటి మాట ఆమె పంచుకుంది. ఇఫ్ యూ ఈల్డ్ టు మీ, ఐ విల్ ఈల్డ్ ఇన్ యూ. దట్స్ వాట్ గాడ్ స్పోక్ టు హర్. ఇఫ్ యూ ఈల్డ్ టు మీ, ఐ విల్ ఈల్డ్ ఇన్ యూ. అంటే మనము ఆయనలో నిలిచి ఉన్నట్లయితే, ఆయనలో మనం మరి ఒదిగి ఉన్నట్లయితే, ఆయన మనలో నిలిచి ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సో ఐ వాంట్ టు బి హై yield. I want to get good returns to the investment that I made. మనందరం కూడా మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి నిమిషానికి కూడా మంచి రిటర్న్స్ మనం పొందుకోవాలని అనుకుంటాం. అది ఏ ఫీల్డ్ అయినా సరే, ఇంక్లూడింగ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో కూడా నువ్వు చేసే ఇన్వెస్ట్మెంట్ అది ఏదైనా సరే, నీ సమయం కానీ, నీ సొమ్ము కానీ, నీ సామర్థ్యం కానీ, ఏదైనా సరే నువ్వు ఇన్వెస్ట్ చేసేది, అది ఇట్ బికమ్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇఫ్ యూ స్టే ఆన్ ద కోర్స్. ఆమేన్. సో యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు హిమ్, అండ్ ద మోర్ యూ yield yourself to God, the more he is able to yield that bumper crop in your life. The more you will experience those blessings, and the more you will experience the fruit of the Spirit. And that is my prayer for you all. Let me close with this. ఆయన పేరు ఆమోస్ అలాన్జో స్టాగ్. ఆమోస్ అలాన్జో స్టాగ్ అందా, ఎందుకంటే అంతా మనం తెలియదు. స్టాగ్ ఆయన ఒక కోచ్ అనమాట. ఆయన ఫుట్బాల్ కోచ్. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఆయన ఫుట్బాల్ కోచ్గా జాయిన్ అవ్వకముందు మరి ఎంతో కొన్ని ఇన్వెన్షన్స్ చేసినటువంటి, అంటే ఫుట్బాల్ ఏ విధంగా ఆడవచ్చు ఆయన కొన్ని కనిపెట్టి ఇన్వెంట్ చేసి ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పి నమ్మి వాటిని ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి అనమాట. ఆయన్ని మరి ఈ యూనివర్సిటీ వాళ్ళు అపాయింట్ చేసుకున్నప్పుడు ప్రార్థన చేసుకుని చెప్తానన్నాడు. ఆయన ప్రార్థించుకుని చెప్పిన తర్వాత ఆయన అన్నాడు కదా, ఆయన మాటలను నేను చెప్తాను. ఆఫ్టర్ మచ్ థాట్ అండ్ ప్రేయర్, I decided that my life can best be used for my master's service in the position that you have offered. అంటే వాళ్ళు ఆఫర్ చేసినటువంటి ఆ పొజిషన్లో మరి నా యజమాని కొరకు నేను బాగా వాడబడతానని నమ్మకంతో నేను ఇక్కడ ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అంటున్నాడు ఆయన. అయితే ఆయన 98 సంవత్సరాలు కోచ్గా ఉన్నాడు. ఆయన 98 years, అంటే ఆ వయసు వరకు కూడా కోచ్గా ఉన్నాడు. అంటే ఆయన ఇంపాక్ట్ ఎంత అద్భుతమైందంటే, మరి ఆయన చెప్పినటువంటి ఒక మాట, ఒక సందర్భం, ఒక సీజన్లో అద్భుతమైనగా రాణించి గొప్ప విజయాలు సాధించిన తర్వాత ఒక రిపోర్టరు ఆయన్ని అడిగారు. అంటే అడగడం కాదు, కామెంట్ చేశారు. అంటే చాలా బ్రహ్మాండంగా చేశారు అని అభినందించారు, ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. మరో మాటలో చెప్పాలంటే ఆ కాంప్లిమెంట్ ఆయన తీసుకోలేక ఏమన్నాడంటే, ఐ డోంట్ నో హౌ గుడ్ జాబ్ ఐ డిడ్ ఫర్ 20 years బికాస్ దట్స్ వెన్ ఐ విల్ సీ హౌ మై బాయ్స్ టర్న్ అవుట్ అంటాడు. అంటే ఇప్పటికిప్పుడుగా నేను చేసిన దాన్ని బట్టి వాళ్ళు సాధించింది నేను సాధన అనుకోవట్లేదు. ఇది 20 years నిలిచి ఉన్నట్లయితే వాళ్ళలో, అప్పుడు నిజంగా నేను పెట్టిన
మా ఇన్వెస్ట్మెంట్కి తగిన ఫలాన్ని అప్పుడు నేను చూస్తాను అంటాడే. సో ప్రియమైన హౌ వీ ఆర్ థింకింగ్, ముగింపులో ఎలా మనం ఆలోచన చేస్తున్నాం? ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా అని ఆలోచన చేస్తున్నామా, లేకపోతే దీర్ఘకాలము ఉండేటట్లుగా మనం ఆలోచన చేస్తున్నాం? ఇన్స్టెంట్ బ్లెస్సింగ్ ఇంపార్టెంటా, శాశ్వత కాలంగా ఉండేటటువంటి ఆశీర్వాదం ఇంపార్టెంటా? ఎలా మనం జీవిస్తున్నాం అనేది వీ నీడ్ టు చెక్ అవర్ సెల్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా we need to zoom out and see a bigger picture that God has for you and me. మనందరి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రణాళికను ఆ పరిస్థితుల్లో ఉండి ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే నాకు అర్థం కాదు. we need to zoom out and see a bigger picture. అప్పుడు దేవుడు తప్పకుండా మరి ఆ బిగ్ పిక్చర్ని చూపిస్తాడు. అంతేకాకుండా when you keep planting and watering, we get that high yield. So we experience the compound interest. Remember that. Think like a farmer, not like a instant gratification laga meer aalochincheyadu. So if you are discouraged, I understand, because I was there in that situation, but it's going to be all right. దేవుడు ప్రతిదీ కూడా ఏ సిచ్యుయేషన్ నుంచి నేను నడిపిస్తూ ఉన్నాడో, he has a plan, he has a specific purpose for that. When you come to one particular stage, you will understand why God allowed you in that kind of situation. So ప్రియమైన అందరం మన కళ్ళు మూసుకొని తల వంచి ఒకసారి ఏ విధంగా మనం ఆలోచన చేస్తున్నాం, ఎంతగా మనం ఏ విషయం గురించి డిస్కరేజ్ అయ్యి ఉన్నాం, ఆ విషయంలో ఇంకా నాకు దేవుడు ఆ విషయం ఎందుకు చేయలేదు అని చెప్పి ఏమన్నా ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, డిస్కరేజ్ అవుతూ, ఫ్రస్ట్రేట్ అవుతూ, దేవుడి సన్నిధిలో అసహనంతో ఉన్నట్లయితే, రిమెంబర్, God wants to bless you, but He will bless you when He thinks that you are ready to receive that blessing. లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఆశీర్వాదాన్ని నువ్వు మిస్యూజ్ చేసే ప్రమాదం ఉంది. అందుకే God immediately ఇన్స్టెంట్గా బ్లెస్సింగ్స్ అట్లా ఇవ్వడు. we need to have patience. ఆ దీర్ఘశాంతం మనం కలిగి ఉండాలి. when you have that patience, God has a plan and purpose. If you keep doing the right things day in and day out, His purpose will prevail, and He will do immeasurably more than all you can ask or imagine, according to His power that is at work within you. దయబడిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరమ ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా నాయనా మరి మాతో మాట్లాడినటువంటి దీర్ఘశాంతం అనేటటువంటి ఈ అద్భుతమైన ఫలమును బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మేము నివసిస్తున్నటువంటి ఈ కల్చర్లో, మేము అలవాటు పడి ఉన్నటువంటి ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్లో ఇటువంటి దీర్ఘశాంతము కలిగి ఉండడం అనేది ఎంతో సవాలుతో కూడుకున్నటువంటి విషయం ప్రభు. అయినప్పటికీ నీ రాజ్యంలో, నీ యొక్క కింగ్డమ్లో అయినా ఇన్స్టెంట్గా మేము అన్నీ కావాలని అనుకోవడం అది మంచిది కాదని మీరు మాతో మాట్లాడినటువంటి మాటలకే మీకు వందనాలు. హెల్ప్ us Lord to have patience. ఇక్కడ నాయన ఎవరైతే అటువంటి దీర్ఘశాంతము కావాలని నాయన మరి అడిగి ఉన్నారో ఆ బిడ్డల నిమిత్తం ప్రత్యేకంగా సమయంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ యొక్క కృపను ప్రత్యేకంగా బిడ్డలకు హెచ్చించి ఆ దీర్ఘశాంతం, ఆ పేషెన్స్ని దయచి ఆ ఫలమును నా తండ్రి వారు పొందుకోవడానికి గొప్ప చూపించండి. ఈ యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహమును వారికి అనుగ్రహించి అద్భుతమైనటువంటి ఆ సహనము కలిగి
వేచి ఉండేటటువంటి కృపను బిడ్డలు అనుగ్రహించమని సందర్భంగా ప్రార్థన చేస్తున్నాను. వీక్షిస్తున్నటువంటి బిడ్డలు, ఆన్లైన్లో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా ఒకవేళ కోరుకున్నట్లయితే ప్రభువా బిడ్డలను దర్శించండి. ప్రత్యేకంగా నేను ఆ శాంతం, దీర్ఘశాంతం నా బిడ్డలకు ప్రసాదించి ఈ సన్నిధిలో అద్భుతమైన ఫలములు పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి నాయన. మరి ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం అనేటటువంటి ఫలముల గురించి మేము నేర్చుకున్నాం నేను. మరి వచ్చి మరొక విషయాన్ని మేము నేర్చుకునే ఉండగా మా హృదయాన్ని సిద్ధం చేయండి నాయన. మేమందరం కూడా ఫలభరితమైన జీవితం జీవిస్తున్న కృపలో ముందుకు కొనసాగడానికి మీరే కృప చూపి మేము పొందాం. కూడా ఇచ్చిన వీక్షిస్తున్న ప్రతి బిడ్డని దీనికి ఆశీర్వదించడం మిగిలిన సమయాన్ని కూడా మీ చేతి కనిపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.